'జాస్' మూవీ తర్వాత 'ఆరెంజ్'లో నన్ను థ్రిల్ చేసిన షార్క్ మూవీ 'డేంజరస్ యానిమల్స్'. అయితే ఈ మూవీలో షార్క్ కంటే డేంజరస్ యానిమల్స్ హ్యూమన్సే. అలా ఎందుకన్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. మూవీ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటూ మూవీ స్టోరీ. ఈ థ్రిల్లింగ్ స్టోరీ హిథరియన్ గ్రేక్ సముద్రాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి బోటింగ్ పాయింట్ చేరుకోవడంతో మొదలవుతుంది. అప్పుడు వాళ్ళు అక్కడ అవైలబుల్‌లో ఉన్న ఏకైక బోట్ ఓనర్ టకర్‌ని కలుసుకుంటారు. టక్కర్‌ని చూడగానే మనకు ఒక తేడా మనిషిలా కనిపిస్తాడు. టక్కర్ హెదర్‌తో మీరిద్దరు కపుల్సా అని అడుగుతాడు. దానికి హెదర్, కాదు, మేము యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వచ్చాం. కానీ మేము ఎక్కువసేపు నిద్రపోవడంతో వాళ్ళు మమ్మల్ని వదిలేసి సీ అడ్వెంచర్‌కి వెళ్ళిపోయారు అని చెబుతుంది. దీని తర్వాత టక్కర్ కూడా వాళ్ళని షార్క్ పాయింట్‌కి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. బోట్‌లో వెళ్తున్నప్పుడు టక్కర్ తనకు చిన్నగా ఉన్నప్పుడు జరిగిన షార్క్ అటాక్ గురించి చెబుతాడు. అప్పటికే నర్వస్‌గా ఉన్న హెదర్ ఆ స్టోరీ విని ఇంకా భయపడుతుంది. టకర్ తన బోట్‌ని సముద్రంలో కామ్‌గా ఉన్న ఒక ప్రదేశానికి తీసుకెళ్లి షార్క్స్‌ని అట్రాక్ట్ చేయడానికి మీట్‌ని సముద్రంలోకి వేస్తాడు. అయితే హెదర్ షార్క్స్‌ని చూసిన వెంటనే నీటిలోకి వెళ్ళాలంటే భయపడుతుంది. టకర్ అప్పుడు హెదర్ భయాన్ని పోగొట్టడానికి తనకు ఇలాంటి సమయాల్లో మైండ్‌ని రిలాక్స్ చేయడానికి నేవీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు. మనం కూడా అదే చేద్దాం. కమ్ జాయిన్ మీ అని ఒకరి హ్యాండ్‌ని ఒకరిని పట్టుకోమంటాడు. అప్పుడు టకర్ గట్టిగా శ్వాస తీసుకొని వదలమంటాడు. వాళ్ళు కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తారు. అప్పుడే టకర్ బేబీ షార్క్ పిల్లల పాటను పాడడం మొదలుపెడతాడు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ పాటను పాడుతారు. వాళ్ళు రిలాక్స్‌గా ఫీల్ అయిన తర్వాత టకర్ వాళ్ళని బోన్‌లో ఉంచి నీటిలో డ్రాప్ చేస్తాడు. ఇతర్ స్టార్టింగ్‌లో భయపడ్డా గ్రేక్ ఆమె చేయి పట్టుకోవడంతో షార్క్స్‌ని మాన్స్టర్‌లా కాకుండా ఎగ్జైటింగ్ క్రీచర్‌లా చూస్తుంది. ఆ అందమైన దృశ్యాలను చూసి పైకి వచ్చినప్పుడు ఆమె చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. కానీ అప్పుడే టకర్ ఒక్కసారిగా కత్తితో గ్రేక్‌ని పొడిచి నీటిలో పడేస్తాడు. ఇతర్‌ని తన ఈవిల్ ప్లాన్స్‌కి వెల్కమ్ చెబుతాడు. Welcome aboard. దీని తర్వాత స్టోరీ ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్‌కి చేరుకుంటుంది. అక్కడే మనం జెఫర్‌ని కలుసుకుంటాం. జెఫర్ ఒక యంగ్ సర్ఫర్. జెఫర్ సర్ఫింగ్ చేసిన తర్వాత ఒక స్టోర్‌కి వస్తుంది. అక్కడ మోసెస్ తన కార్ స్టార్ట్ అవ్వడం లేదని జెఫర్‌ని తన జంపర్ కేబుల్స్ అడుగుతాడు. దానికి స్ట్రేంజర్స్‌తో పెట్టుకోవడం ఎందుకని ఆమె లేవని చెబుతుంది. కానీ మోసెస్ జెఫర్ స్టోర్ నుంచి ఐస్ క్రీమ్ దొంగతనం చేయడం గమనిస్తాడు. కంప్లైంట్ చేస్తానని చెప్పడంతో ఆమె అతనికి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి మోసెస్ కార్ దగ్గరికి చేరుకుంటారు. అప్పటి వరకు జెఫర్ మోసెస్తో మాట్లాడాలన్న మూడ్లో లేదు. కానీ ఎప్పుడైతే ఆమె మోసెస్ కార్లో సర్ఫింగ్ బోర్డ్ని చూస్తుందో ఆమె అతనికి లిటిల్ బిట్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళిద్దరు మ్యూజిక్ టేస్ట్ కూడా సేమ్ అవ్వడంతో ఇద్దరు చాలాసేపు చాట్ చేసుకుంటారు. ఆ తర్వాత జెఫర్ తన వ్యాన్ని మోసెస్ ఇంటి దగ్గర పార్క్ చేసి వాళ్ళు అదే వ్యాన్లో రాత్రంతా గడుపుతారు. కానీ మార్నింగ్ మోసెస్ వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వచ్చేసరికి జెఫర్ ట్రక్ తీసుకొని వెళ్ళిపోతుంది. మోసెస్ ఇంటి నుంచి బయలుదేరిన జెఫర్ మిడ్ నైట్ సర్ఫింగ్ చేయడానికి బీచ్కి చేరుకుంటుంది. అయితే ఆమె సర్ఫింగ్ బోర్డుకున్న పిన్నును మోసెస్ దగ్గరే మర్చిపోతుంది. తిరిగి వెళ్ళడానికి బదులుగా ఆమె పక్కనే ఆగి ఉన్న ట్రక్లో వెతుకుతుంది. అయితే ఆ ట్రక్ ఎవరిదో కాదు, టకర్ది. టకర్ తన వ్యాన్లో ఉన్న సర్ఫింగ్ పెన్ ఇచ్చి ఈ సమయంలో సర్ఫింగ్ చేస్తున్నాం, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే జెఫర్కి మోసెస్ నుంచి మెసేజ్ వస్తుంది, నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానని. దానికి ఆమె తన బ్రేక్ఫాస్ట్ ఫోటోని సెండ్ చేస్తుంది. దానికి మోసెస్ జెఫర్ని కెన్ ఐ జాయిన్ యూ అని అడుగుతాడు. దానికి ఆమె ఇట్స్ ఎన్ ఓపెన్ ఓషియన్, కమ్ అండ్ జాయిన్ అని అంటుంది. అంతలోనే ఎవరో ఆమె తలపై ప్లాస్టిక్ బ్యాగ్ వేసి ఊపిరాడకుండా చేస్తారు. అయితే అది ఎవరో కాదు, టకర్. టకర్ జెఫర్కి మందుమందిచ్చి ఆమెను బ్యాగ్లో ప్యాక్ చేసి తన ట్రక్లో తన బోట్ దగ్గరికి తీసుకొస్తాడు. మోసెస్ జెఫర్ సర్ఫింగ్ స్పాట్కి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాడు. జెఫర్ వ్యాన్ అక్కడే ఉంటుంది కానీ ఆమె ఎక్కడా కనిపించదు. మొబైల్ కూడా అవుట్ ఆఫ్ రీచ్ వస్తుంది. మరోవైపు జెఫర్ అకస్మాత్తుగా మేల్కొంటుంది. అయితే లేవడానికి ప్రయత్నిస్తే ఆమె చెయ్యి ఒకటి దేనికో లాక్ అయి ఉండడం గమనిస్తుంది. దాన్ని విడిపించుకుందామని ప్రయత్నించినప్పుడు ఆమె నిస్సాయంగా ఉన్న ఒక అమ్మాయిని గమనిస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు, హెతర్. జెఫర్ హెతర్తో వాట్ ఈస్ దిస్ ప్లేస్, మనం ఎక్కడున్నాం అని అడుగుతుంది. తన చేతికున్న హ్యాండ్ కప్స్ని విడిపించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుంది. హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తుంది. దానికి హెతర్, మనం సీ మధ్యలో ఉన్నాం, మన వాయిస్ ఎవ్వరికీ రీచ్ అవ్వదు అని చెబుతుంది. ఇప్పుడు టకర్ హెతర్ ఇంకా జెఫర్ని తన షిప్ క్యాబిన్లో లాక్ చేసి ఉంచాడు. వాళ్ళ అరుపులు వింటూ తన బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. జెఫర్ ఏదైనా హెయిర్ పిన్ లాంటి వస్తువుతో తన హ్యాండ్ కప్స్ని విడిపించుకుందామని ఆ ప్లేస్ అంతా వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె గోడపైన వేరే వేరే అమ్మాయిల పేర్లను గమనిస్తుంది. గోడపైన అమ్మాయిల పేర్లను చూసిన తర్వాతే మనకు టకర్ ఒక సీరియల్ కిల్లర్ అని అర్థమవుతుంది. జెఫర్ హెతర్తో తనను ఎవరైనా వెతుకుతున్నారా అని అడుగుతుంది. దానికి ఆమె, నేను ఇక్కడికి వచ్చిన విషయం గర్కి తప్ప ఎవరికి తెలియదు, అతన్ని కూడా అత్యంత దారుణంగా టకర్ చంపేశాడని చెబుతుంది. ఇదంతా క్యాబిన్లో జరుగుతూ ఉంటే టకర్ మాత్రం ప్రశాంతంగా చేపలు పడుతుంటాడు. అదే టైంలో మోసెస్ జెఫర్ వ్యాన్ని ఒక ట్రక్ లాక్కెళ్లడం గమనిస్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. దానికి అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఇలా వ్యాన్లో లైఫ్ని లీడ్ చేసే హిప్పీస్ చాలా క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళని వెతకడం చాలా కష్టం అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మోసెస్ ఎంత చెప్పినా ఒప్పుకోకపోవడంతో కంప్లైంట్ని ఫైల్ చేస్తాడు. చీకటి పడింది. జెఫర్ ఇప్పటికీ తన శక్తినంతా ఉపయోగించి పైపు నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. హెదర్ మాత్రం ఆల్రెడీ గివప్ ఇచ్చేసింది. ఈ ట్రిప్‌కి వచ్చే ముందు ఆమె తన పేరెంట్స్‌తో గొడవపడి వచ్చేసింది.
అయితే ఇప్పుడు ఆమె తన పేరెంట్స్‌ని కలుసుకుంటుందో లేదో కూడా తెలీదు. అని తన ఫీలింగ్స్‌ని జెఫర్‌తో షేర్ చేసుకుంటుంది. అప్పుడే జెఫర్ హెతర్ వేసుకున్న బ్రాలో మెటాలిక్ పిన్ ఉండడం గమనిస్తుంది. టైం వేస్ట్ చేయకుండా తన బ్రాని తన వైపు విసరమంటుంది. జెఫర్ ఆ బ్రాలో నుంచి మెటాలిక్ రింగ్ బయటికి తీసి తన హ్యాండ్ కఫ్స్‌ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సడెన్‌గా డిన్నర్ టైమ్ అని టకర్ ఫుడ్ తీసుకొని వస్తాడు. జెఫర్ ఇన్ టైమ్‌లో మెటాలిక్ రింగ్‌ని హైడ్ చేస్తుంది. హెదర్ ఫుడ్ తీసుకోవడానికి భయపడుతుంది. కానీ దాహం వల్ల వాటర్ తాగేస్తుంది. జెఫర్ టకర్‌ని డైవర్ట్ చేయడానికి తన ఫుడ్ గురించి అడుగుతుంది. ఫుడ్ ఇచ్చి టక్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెఫర్ మెటల్ పిన్‌తో తన కఫ్స్‌ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడే హెదర్ స్పృహ తప్పి పడిపోతుంది. టకర్ తిరిగి వచ్చి జెఫర్ నుంచి మెటల్ పిన్ లాగేసుకుంటాడు. జెఫర్ కూడా స్పృహ తప్పి పడిపోతుంది. జెఫర్ తిరిగి మేలుకున్నప్పుడు ఆమె ఒక చైర్‌లో కట్టిపడేసి ఉంటుంది. మరియు హెదర్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఇదంతా టకర్ తన కెమెరాతో రికార్డ్ చేస్తుంటాడు. హెదర్‌కి మెలకువ రాగానే టకర్ టైం వేస్ట్ చేయకుండా ఆమె జుట్టును కొంత కట్ చేసి ఆమెను ఒక వైర్ సాయంతో స్లోగా నీటిలో ఆమె కాళ్ళు మాత్రమే మునిగేలా ఉంచి షార్క్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా రికార్డ్ చేస్తూ జెఫర్‌తో షార్క్స్‌కి యాక్చువల్‌గా మనుషులంటే ఇష్టముండదు. కానీ ఫిషింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైతే మీట్‌ని నీటిలో వేస్తారో అవి కన్‌ఫ్యూజన్‌లో తమ ఫుడ్ అనుకుని మనుషులను అటాక్ చేస్తాయి అని చెబుతాడు. అప్పుడే షార్క్స్ హెదర్ చుట్టూ చేరి అటాక్ చేయడం మొదలుపెడతాయి. ఆ ఏరియా మొత్తం హెదర్ అరుపులతో మోగిపోతుంది. షార్క్స్ హెదర్ బాడీని చీల్చడం తన కెమెరాతో రికార్డ్ చేసి టకర్ బెస్ట్ నైట్ ఎవర్ అని అంటాడు. టకర్ లోపలికి వచ్చి తను కలెక్ట్ చేసిన హెయిర్స్‌ని జాగ్రత్తగా గ్లూతో వీడియో క్యాసెట్ సైడ్‌న అటాచ్ చేసి తన కలెక్షన్‌లో దాచుతాడు. కలెక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది టకర్ ఎంతమంది అమ్మాయిలని ఇలా షార్క్స్‌కి ఫీడ్ చేశాడని. ఇదంతా చూసిన జెఫర్ ఎలాగో ఇక్కడి నుంచి బ్రతికి బయటపడలేనని తన పేరుని, హెదర్ పేరుని గోడపైన రాస్తుంది. అప్పుడే టకర్ అక్కడికి వచ్చి నైట్ నీకు ఎనర్జీ కావాలి అని ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జెఫర్ పక్కనే ఉన్న బకెట్ హ్యాండిల్‌ని బ్రేక్ చేసి ఒక కత్తిలాగా తయారు చేసి దాచిపెట్టుకుంటుంది. ఆమె పడుకున్నట్టు నటిస్తుంది. టక్కర్ మత్తుమందు ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు ఆమె ఆ కత్తితో అటాక్ చేసి కీస్‌తో హ్యాండ్ కఫ్స్‌ని ఓపెన్ చేసుకొని పారిపోతుంది. టక్కర్ ఆమెని వెంబడిస్తాడు. ఆమె నీటిలోకి దూకుతాడు. ఆమెను పట్టుకొని మళ్ళీ తెచ్చి కట్టేస్తాడు. మరోవైపు మోసెస్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ నైట్ టక్కర్ ట్రక్ అక్కడి నుంచి మూవ్ అవ్వడం గమనిస్తాడు. ట్రక్ పైన లోగో సాయంతో బోటింగ్ పాయింట్ అడ్రస్ తెలుసుకుంటాడు. టక్కర్ బోట్ రీఫిల్ చేయడానికి బోటింగ్ పాయింట్‌కి వస్తాడు. వీడియో క్యాసెట్స్ కోసం గ్రోసరీ స్టోర్‌కి వెళ్తాడు. మోసెస్ కూడా అప్పుడే వచ్చి బోట్‌ని వెతకడం మొదలుపెడతాడు. అయితే ఏమీ లేదనుకుని తిరిగి వెళ్ళిపోయే సమయాన జెఫర్ అరుపులు వినిపిస్తాయి. మరోవైపు టక్కర్ తనకు కావాల్సిన వస్తువులు తీసుకొని తిరిగి వస్తున్నాడు. మోసెస్ బంకర్ డోర్ ఓపెన్ చేసి జెఫర్‌ని చూస్తాడు. అయితే అదే సమయానికి ట్రక్కర్ అక్కడికి రావడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. టక్కర్ మోసెస్‌ని కూడా కట్టిపడేస్తాడు. టక్కర్ వాళ్ళిద్దరిని షార్క్స్ ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి జెఫర్‌ని చేరికి కట్టేసి మోసెస్‌ని షార్క్స్‌కి ఎరగా వదులుతాడు. జెఫర్ మోసెస్‌తో ఎలాంటి మూవ్‌మెంట్ చేయకు, సైలెంట్‌గా నిలబడు. షార్క్స్ నిన్ను అటాక్ చేయవు అని చెబుతుంది. మోసెస్ స్టిల్‌గా నిలబడడంతో షార్క్స్ అతన్ని అటాక్ చేయవు. అప్పుడే టక్కర్ మోసెస్‌ని కత్తితో పొడిచి మళ్ళీ నీటిలోకి నెట్టేస్తాడు. బ్లడ్ వాసనకి ఒక షార్క్ అక్కడికొస్తుంది. కానీ గాల్లో రెస్క్యూ హెలికాప్టర్‌ని చూసి టక్కర్ తన ప్లాన్‌ని కాంప్రమైజ్ చేస్తాడు. వాళ్ళిద్దరిని తిరిగి బంకర్‌లో లాక్ చేసేస్తాడు. జెఫర్ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని తన హ్యాండ్ కఫ్స్ నుంచి చేతిని తీయడానికి ప్రయత్నిస్తుంది. దానికి ఆమె బొటనవేలు అడ్డు రావడంతో తన వేలును తానే కొరుక్కుంటుంది. ఎప్పుడైతే టక్కర్ బంకర్ డోర్ ఓపెన్ చేస్తాడో డోర్ బ్యాక్ సైడ్ దాక్కున్న జెఫర్ అక్కడి నుంచి పారిపోతుంది. టక్కర్ ఆమెను వెంబడిస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది. చివరికి ఆమె నీటిలోకి దూకి బీచ్ వైపు స్విమ్ చేస్తుంది. టక్కర్ తన బోట్‌లో వచ్చి మళ్ళీ ఆమెను పట్టుకుంటాడు. ఆమెను తన బోట్‌లోకి తీసుకెళ్లి చైర్‌లో ఈసారి మోసెస్‌ని కూర్చోబెడతాడు. జెఫర్‌ను షార్క్‌కు ఎరగా వాడతాడు. ఆమెను స్లోగా నీటిలోకి దించి షార్క్స్‌ను అట్రాక్ట్ చేయడానికి నీటిలో మీట్‌ని వేస్తాడు. అప్పుడే అక్కడికి ఒక కిల్లర్ షార్క్ వస్తుంది. అయితే జైఫర్ మూవ్‌మెంట్ చేయకపోవడంతో ఆ షార్క్ ఆమెను అటాక్ చేయదు. అప్పుడు టక్కర్ ఒక కర్ర తీసుకొని దానితో షార్క్‌ని గుచ్చుతూ దాన్ని ప్రొవోక్ చేస్తాడు. ఆ కర్ర జారి నీటిలో పడిపోతుంది. ఆ కర్ర జైఫర్ తీసుకొని తను వేలాడుతున్న హుక్ నుంచి తనను తాను విడిపించుకుంటుంది. స్విమ్ చేసుకుంటూ నెమ్మదిగా అపోజిట్ సైడ్ నుంచి బోట్ ఎక్కి ఆ కర్రతో టక్కర్‌ని నీటిలో గెంటేస్తుంది. కిల్లర్ షార్క్ నీటిలో కొట్టుకుంటున్న టక్కర్‌ని అటాక్ చేసి చంపేస్తుంది. ఇదంతా అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత చైర్ పైన ఉన్న మోసెస్‌ని విడిపిస్తుంది. రెస్క్యూ టీమ్ కోసం ఒక సిగ్నల్ ఫైర్ చేస్తుంది. ఇంతటితో మూవీ ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మూవీ మేనియాక్. ఈ మూవీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.